హలో హాయ్ నమస్తే నేను మీ వేణు నేను నల్గొండ కార్స్ మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి నేను ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉన్న యూపీ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన హోండై క్రేటా 1.6 SX టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ వేరియంట్ విత్ సన్ రూఫ్ అయితే ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ అండి దీని మోడల్ వచ్చేసి 2019 79,000 కిలోమీటర్లు అయితే తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రంట్ బంపర్ టు బంపర్ అయితే ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు ఏ పార్ట్ అయితే చేంజ్ అయితే చేయలేదు ఏ గ్లాస్ అయితే చేంజ్ అయితే చేయలేదు బండి అయితే జెన్యూన్ టు జెన్యూన్ అయితే ఉంది వైట్ కలర్ అండి షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది టైర్లు చూసుకున్నట్టయితే 60-75% అయితే టైర్లు ఉంటాయి స్టెప్ అయితే సీల్ టైర్ ఉంది అన్యూజ్ అండి ఓకే దీని ప్రైస్ వచ్చేసి 9 లక్షలు అయితే చెప్తున్నాను 9 lakhs అయితే చెప్తున్నా అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే ఇదే వెహికల్ కాకుండా ఇంకా ఎన్ని వెహికల్స్ కావాలనుకుంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి నేను ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నా మీకు బెస్ట్ వెహికల్ అయితే చూపించి మీకు అమ్మనికి అయితే ట్రై చేస్తా ఓకే ఫుల్ వీడియోలో వచ్చేసి మీకు కార్ డీటెయిల్స్ అయితే చెప్తా చూసుకోవచ్చు కార్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి బండి నెంబర్ కూడా చూసుకోవచ్చు మినిమం అప్పట్లోనే వేయించుకొని మెయింటైన్ చేసినారు వైట్ కలర్ వేరియంట్ ఫ్రంట్ గ్రిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బంపర్లు అయితే టచ్ అప్ అయింది కామన్ 4 ఎలా వీల్స్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు కార్కి రైట్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు ఆటో సింబల్ అని ఉంటుంది ఆటో గేర్ అనేది టైర్లు చూసుకోవచ్చు 60-70% అయితే ఉంటాయి బురద ఉంది కాబట్టి కనిపిస్తలేదు ఓకే కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి అవి అయితే లేవు బ్యాక్ సైడ్ ఎలా వీలు కూడా చూసుకోవచ్చు ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు ఓకే బూట్ చూసుకున్నట్టయితే కార్కి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి SX 1.6 SX టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ ఇది ఆటోమేటిక్ వైట్ కలర్ బ్యాక్ వచ్చేసి రివర్స్ కెమెరా సెన్సార్స్ అయితే ఉన్నాయి ఇలాంటి డ్యామేజ్ అయితే లేదు గ్లాస్ అయితే టైల్ ల్యాంప్స్ అయితే కవర్ వేయించినారు బ్లాక్ ఫినిషింగ్ ఇది ఈ టైల్ ల్యాంప్ ఒక్కటి ఇక్కడ కొంచెం అయితే పగిలింది నో ప్రాబ్లం గ్లాస్ అయితే ఒరిజినల్ టు ఒరిజినల్ గ్లాసెస్ అయితే ఉన్నాయి కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు 60-65-70% అయితే ఉంటాయి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుట్ బోర్డుకి అయితే ఇక్కడ స్క్రాచ్ ఉంది ఇది ఐ థింక్ ఏడలేదు ఎక్కడైతే తగిలింది అది చేపించేయమంటే చేపించి చేద్దాం లేదంటే మీరు చేపించుకుంటారో చేయించుకోవచ్చు ఓకే ఫ్రంట్ వచ్చేసి టైర్ కూడా చూసుకోవచ్చు ఇది లెవెల్ కూడా చూసుకోవచ్చు ఓకే గ్లాస్ చూసుకున్నట్టయితే ఎలాంటి స్క్రాచ్ అయితే లేదు ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ అయితే ఉంది సన్ రూఫ్ అయితే అవైలబుల్ ఉంది పైన ఓకే మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం 2 keys అయితే అవైలబుల్ ఉన్నాయి సెన్సార్ కీస్ అండి స్టార్ట్ బటన్ తోటి అయితే వస్తుంది సెన్సార్ బటన్ కూడా ఉంటుంది లాక్ అండ్ లాక్ ఓకే చూసుకోవచ్చు కారుకు ఉన్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఈ బీడింగ్ చేంజ్ అయితే చేయలేదు ఒరిజినల్ టు ఒరిజినల్ అయితే ఉంది బండి 4 పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ అయితే వర్కింగ్ లో ఉంది ORM కూడా వర్కింగ్ లోనే అయితే ఉంది ఆటో ఫోల్డ్ అయితే ఉంటుంది మిర్రర్స్ కారుకి ఫ్రంట్ సీట్ కవర్ చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ సీట్ కవర్ జరిగింది ఇంజన్ సీట్ కవర్ కూడా జరిగింది సీట్ కవర్లు అయితే 50-60% అయితే ఉంటాయి ఓకే కార్ డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది బ్లాక్ ఫినిషింగ్ విత్ క్రీమ్ కలర్ తోటి అయితే ఉంది చూసుకోవచ్చు దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 79,344 కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఆటో గేర్ తోటి అయితే వస్తుంది ఓకే వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం ఫుల్ స్టార్ట్ బటన్ తోటి అయితే వస్తుంది ఓకే వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ స్టార్ట్ అయింది డీజిల్ వేరియంట్ అండి ఇది స్టీరింగ్ చూసుకోవచ్చు స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది 365 degrees యాంగిల్ స్టీరింగ్ అయితే తిరుగుతుంది ఓకే స్టీరింగ్ మీద బటన్స్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లో క్రూజ్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి విత్ వాయిస్ కమాండింగ్ అయితే ఉంది అన్నీ అయితే వర్కింగ్ లో అయితే ఉంది బ్లూటూత్ కనెక్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది 7 inches స్క్రీన్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా అయితే ఇస్తున్నా రివర్స్ కెమెరా కూడా HD క్వాలిటీ తోటి అయితే ఉంది సెన్సార్లు కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఓకే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది రివర్స్ కెమెరా విత్ సెన్సార్ తోటి అయితే ఉంటుంది చూసుకోవచ్చు నీట్ అండ్ క్లీనింగ్ అయితే ఉంది వైర్లెస్ చార్జర్ అయితే వస్తుంది ఇక్కడ మరి ఇది వర్కింగ్ లో ఉందో లేదో తెలియదు చూసి చెప్తా ఓకే వర్కింగ్ లో అయితే ఉంది వైర్లెస్ చార్జర్ ఇక్కడ లైట్లు కూడా వెలిగినాయి ఓకే సన్ రూఫ్ కూడా అయితే అవైలబుల్ ఉంది సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో అయితే ఉందో చెక్ చేస్తున్నా సో చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది ఓకే మీకు దీని ఇంజన్ అయితే చూపిస్తా బానెట్ లేపి ఓకే ఓకే ఇంజన్ చూసుకున్నట్టయితే కారుకు ఉన్నటువంటి రైట్ సైడ్ అప్రాను లెఫ్ట్ సైడ్ అప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది నాన్ యాక్సిడెంట్ ఎక్కడ ఏ పార్ట్ చేంజ్ అయితే చేయలేదు ఏబిడి ఇదైతే చేంజ్ చేయలేదు రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది నాన్ యాక్సిడెంట్ ఫ్రంట్ పార్ట్స్ అయితే ఏమైతే మార్చలేదు నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది బానెట్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ బానెట్ ఉంది కంపెనీ బానెట్ ఒరిజినల్ టు ఒరిజినల్ అయితే ఉంది ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్లో ఎలాంటి ఆయిల్ లీకేజెస్ కానీ స్మోక్ కానీ అలాంటివి అయితే ఏం లేదు నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది
గేజ్ పుల్ల కూడా తీసి అయితే మీకు చూపిస్తున్నా. ఎలాంటి ఆయిల్ స్మోక్, ఎలాంటి ఆయిల్ లీకేజ్, బ్యాక్ కంప్రెసర్ అయితే లేదు, న్యూ బ్యాటరీ అయితే ఉంది. ఓకే, మనం బ్యాక్ సైడ్ సీట్ కవర్లు అవి అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రష్ అయితే లేదు, బండి ఏ పిల్లర్ డ్యామేజ్ అయితే లేదు, ఏ బీడింగ్ చేంజ్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు, 60-70-80% అయితే ఉంటాయి. ఆమ్రెస్ట్ కూడా అయితే ఉంది మనకి. బ్యాక్ సైడ్ కూర్చునేటప్పుడు కప్ హోల్డర్ కూడా ఉంటుంది, ఏసీ విండ్ కప్ కూడా వెనుక అయితే ఉంటుంది. అటు మనకి చూసుకోవచ్చు, డిక్కీ కూడా ఫ్యాడ్ అయితే ఉంది. ఫుల్ మ్యాటింగ్ అయితే లేదు, 70 మ్యాటింగ్ అయితే ఉంది, అది కూడా 50% అయితే ఉంటుంది. ఓకే, దీని బూట్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఇక్కడ రష్ అయితే లేదు, ఇంతవరకు బూట్కి అయితే పాన్ అయితే పెట్టలేదు, ఇక్కడ రష్ కూడా లేదు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఇంతవరకు అయితే పాన ఇంజన్లో పెట్టలేదు, బూట్లో పెట్టలేదు. బూట్ చూసినట్టయితే చాలా స్పేసియస్గా అయితే ఉంది. మీకు దీని టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది. టైర్ కూడా తీసుకోవచ్చు, సీల్ టైర్ అయితే ఉంది బండికి. ఇక్కడ లోపల బూట్లో కూడా అయితే రష్ అయితే లేదు, డిక్కీలో. ఓకే, కార్కు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంట్, ఇక్కడ రష్ అయితే లేదు, ఏ బీడింగ్ చేంజ్ అయితే లేదు, వర్జన్ 2 వర్జన్ అయితే ఉంది. బండి ప్రజెంట్ ఢిల్లీలో అయితే అవైలబుల్ ఉంది, యూపీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఎన్ఓసి ఎన్వైస్ అయితే ఇస్తా, ట్యాక్సీ కట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి 9 లక్షలు అయితే చెప్తున్నాడు ఓనర్. అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అలాగే ఈ వెహికల్ అనే కాదు, ఎన్ని వెహికల్ కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నేను ఢిల్లీలో ఉన్నా, మీకు బెస్ట్ ప్రైజ్లో, తక్కువ ప్రైజ్లో బెస్ట్ వెహికల్ అయితే ఇప్పటికైతే ట్రై చేస్తా. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.